ఫ్రెండ్స్, నేను ప్రశాంత్ కేసరి. ఈ వీడియో ఏంటంటే మన హైదరాబాద్ లో ఫస్ట్ టైం ఎక్స్పీరియం వరల్డ్ క్లాసిక్ పార్క్ ని 450 కోట్లతోటి 150 ఎకరాలలో 25,000 వింతైన రకరకాల మొక్కల్ని ఈ పార్క్ లో చూడొచ్చు. ఈ పార్క్ లో 100 సంవత్సరాల నుండి 3,100 సంవత్సరాల ఏజ్ ఉన్న మొక్కలు కూడా ఉన్నాయి. అయితే ఈ పార్క్ టికెట్ ఎంత ఉంటుంది అనేది గెస్ చేసి కామెంట్ చేయండి. నేను వీడియో లాస్ట్ లో చెప్తాను టికెట్ ప్రైస్ ఎంత ఉంటుంది అనేది. ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. ఇంకా ఈ పార్క్ లో ₹1,00,000 నుండి 3 కోట్ల విలువ చేసే మొక్కలు కూడా ఉన్నాయంట. ఇప్పటి వరకు మన ఇండియాలో ఇలాంటి పార్కులు అయితే లేవు. ఈ పార్క్ ఫౌండర్ అండ్ చైర్మన్ రామ్దేవ్ రావు గారు వరంగల్లోని నిక్కణకు చెందినవారు. చిన్నప్పటి నుండే మొక్కలన్నా నేచర్ అన్నా చాలా ఇష్టం. అతను చనిపోయే లోపు నేచర్ కి ఏదో ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో ఎక్స్పీరియన్ పార్క్ ని మన ముందుకు తీసుకొచ్చారు. ఈ పార్క్ ని ఇనాగ్రేట్ చేయడానికి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారు, తెలంగాణ టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు కూడా వచ్చారు. అయితే ఇనాగ్రేషన్ చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికైతే ఫుడ్ పెట్టారు. ఈ పార్క్ లో మనం ఎన్నో వండర్ చూడొచ్చు. రామ్దేవ్ రావు గారికి ఎక్స్పీరియం పార్క్ అనేది 25 సంవత్సరాల విజన్, 12 సంవత్సరాలు ఈ పార్క్ కోసం కష్టపడి ప్రపంచం మొత్తం తిరిగి వింత రకమైన మొక్కల్ని, ప్రపంచంలో చాలా అరుదుగా దొరికే మొక్కలన్నింటినీ సేకరించారు. నేచురల్ స్టోన్స్ తోటి అద్భుతాలు సృష్టించారు. ఈ పార్క్ లో 400 రకాల స్టోన్ కలెక్షన్ ఉన్నాయి. స్టెయిన్లెస్ స్టీల్ ను ఉపయోగించి రకరకాల బొమ్మలు క్రియేట్ చేశారు. ఈ పార్క్ మొత్తం పూర్తి అవడానికి 6.5 సంవత్సరాలు పట్టిందంట. ఈ పార్క్ లో ఎక్కడ గానీ ప్లాస్టిక్ గానీ ఫైబర్ గానీ ఉపయోగించలేదంట. మొత్తం నేచర్ దగ్గర ఉండేలా ఈ పార్క్ డిజైన్ చేశారు. పార్క్ మాత్రం వేరే లెవెల్ ఉంది. అసలు ఇలాంటి పార్క్ అయితే ఎప్పుడు చూసి ఉండరు మీరు. అయితే ఈ పార్క్ లో అందరిని ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఇండియాలోనే ఫస్ట్ టైం 12 ఎకరాలలో మ్యాన్ మేడ్ బీచ్ ని క్రియేట్ చేస్తున్నారు. ప్రజెంట్ వచ్చేసి వర్క్ జరుగుతుందంట. రియల్ బీచ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందంట. అంతేకాకుండా ఇండియాలోనే ఫస్ట్ టైం యాంపీ థియేటర్ ని తీసుకొస్తున్నారు. చెట్లతోటి కాఫీ షాప్ ని తయారు చేస్తున్నారు. చెట్లతోటి కొన్ని శిల్పాలు క్రియేట్ చేశారు. అవి ఇప్పుడు మనం చూడొచ్చు. ఇండియాలోనే ఫస్ట్ టైం 4 లైన్ డైరెక్షన్ లో జిప్ లైన్, అది కూడా 1 కిలోమీటర్ వరకు తీసుకొస్తున్నారు. ఈ పార్క్ లో చిన్న చిన్న బర్త్డే పార్టీల నుంచి పెద్ద పెద్ద కార్పొరేట్ ఈవెంట్స్ వరకు ఎలాంటి ఈవెంట్స్ అయినా జరుపుకోవచ్చు అంట. ఫోటోస్ అన్నా సెల్ఫీస్ అన్నా బాగా ఇష్టపడే వాళ్ళ కోసం 600 సెల్ఫీ స్పాట్స్ ఉన్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ లొకేషన్స్ ఉన్నాయి. మూవీ షూటింగ్ లొకేషన్స్ ఉన్నాయి. అడ్వెంచర్ రైడ్స్ ఉన్నాయి. విఆర్ ఎక్స్పీరియన్స్ ఉంది. హైదరాబాద్ లోనే లార్జెస్ట్ కన్వెన్షన్ హాల్ కూడా ఈ పార్క్ లోనే ఉండబోతుంది. ఇంకా ఈ పార్క్ లో కొత్త రకమైన కాటేజెస్ తీసుకొస్తున్నారు. పూర్తిగా మట్టి తోటి, పూర్తిగా స్టోన్ తోటి, పూర్తిగా గ్లాస్ తోటి, ఇలా కొత్త కాన్సెప్ట్ తోటి కాటేజీలు తీసుకొస్తున్నారు. అలాగే ఫస్ట్ నైట్, లాస్ట్ నైట్ అనే కాటేజీలు కూడా ఉంటాయంట. ఇప్పుడున్న ఈ జనరేషన్ పిల్లలకి ఫార్మింగ్, వ్యవసాయం అంటే ఏంటో తెలియకుండా పెరుగుతున్నారని, మనం తినే ఆహారం, కూరగాయలు గానీ, ఫ్రూట్స్ గానీ, రైస్ గానీ ఎలా వస్తాయో ఈ జనరేషన్ పిల్లలకి అస్సలు తెలియదు. ఇవన్నీ ఈ జనరేషన్ పిల్లలకి ఖచ్చితంగా తెలియాలని ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఫార్మింగ్ కూడా ఈ పార్క్ లో ఉంది. ఈ పార్క్ మొత్తం చూపించడానికి గైడ్స్ కూడా ఉంటారు. ఇలాంటి ఎన్నో వండర్స్ అయితే ఈ పార్క్ లో ఉన్నాయి. అసలు నాకు ఈ పార్క్ మొత్తం తిరగడానికి టైమే సరిపోలేదు. ఇప్పటికే చాలా సేపటి నుంచి ఎండలో తిరుగుతున్నా, ఓపిక మొత్తం నశించిపోయింది. నేను చూసిన లొకేషన్స్ కొన్నే, చూడవలసిన లొకేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నేను తిరగలేకపోయాను. ఈ పార్క్ మొత్తం తిరగాలంటే కనీసం 2 days పడుతుందంట. ఈ పార్క్ అనేది ప్రతి ఒక్కరికి ఒక కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది. చిన్న పిల్లలు గానీ, పెద్దలు గానీ ప్రతి ఒక్కరు ఈ పార్క్ లో అయితే ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఫైనల్ గా వచ్చేసి టికెట్ ప్రైస్.
టికెట్ ప్రైస్ వచ్చేసి 1600 రూపాయలు. కొత్తగా ఇనాగ్రేట్ అయింది కాబట్టి ఓపెనింగ్ ఆఫర్ కింద 40% డిస్కౌంట్ కూడా ఉంది. ఈ టికెట్ ప్రైస్ మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తెలపండి. ఈ పార్క్ అడ్రస్ వచ్చేసి చిలుకూరు దాటేసిన తర్వాతకి ప్రగతి రిసార్ట్ దగ్గర పొద్దుటూరు విలేజ్ లో ఉంది. గూగుల్ మ్యాప్స్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ లో తెలపండి.